భారతదేశం పర్యటనకు వెళ్తే మమ్మల్ని ఎవరైనా దాడి చేసి చంపేస్తారేమో అని ముసలి కన్నీళ్లు గాల్చినటువంటి బంగ్లాదేశ్ క్రికెటర్ భాడ్కౌలు ఏమైపోయారో తెలియదు కానీ రాత్రి సంచల్ భౌమిక్ అని 23 సంవత్సరాల హిందూ యువకుడిని కాల్చి చంపేశారు. సజీవ దహనం చేసేసాయి అల్లరమోకలు అనే పేరుతో ఉన్నటువంటి ముస్లిమ్స్. ఇప్పటికే దీపు చంద్రదాస్ నుంచి ఇప్పటి వరకు 30 మందిని 40 మందిని సజీవ దహనం చేసి చంపేస్తే ఒక్క చెత్త కొడుకు మాట్లాడడం లేదు ఇప్పుడు దీని గురించి. రాత్రి చంపేశారు. పాప మా అబ్బాయి అక్కడే పనిచేస్తున్నాడు అంట, ఒక షట్టర్లో ఒక షాప్లో అక్కడే పడుకున్నాడు. ఆ అబ్బాయిని చంపేయాలని పక్క ప్లాన్ తోటే అల్లరి మోకలు పెట్రోల్ తెచ్చి కిందని మీదని పోసేసి మొత్తం తగలబెట్టేశారు. ఆ అబ్బాయి చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాతే వెళ్ళిపోయారంట. ఇప్పుడు ఆ అబ్బాయి పాప మా కుటుంబానికి దిక్కు. దీపు చంద్రదాస్ ఏ విధంగా అయితే తన కుటుంబానికి దిక్కో ఇప్పుడు ఇతను కూడా అంతే. ఇక్కడ తండ్రి కూడా లేడంటే అతనికి. అక్కడ తండ్రి ఉన్నాడు కానీ అతనేమొచ్చేసి దివ్యాంగుడు. ఇక్కడ తండ్రి లేడు. 2 సోదరులు, ఒక చెల్లి, ఒక తల్లి ఉన్నారు. అందులో ఒకడు దివ్యాంగుడు అంట, ఒక అబ్బాయి, తమ్ముడో అన్నయ్య. మొత్తం ఈ అబ్బాయి మీదే, చంద్రక భౌమికి మీదే మొత్తం ఆధారపడి ఉంది కుటుంబం. ఈ లంజా కొడుకులు మొత్తం అక్కడ తగలపెట్టేశారు. మరి ఈ బాడుకా ముండా కొడుకులు, ఈ క్రికెటర్ లంజా కొడుకులు ఒక్కడు మాట్లాడేందుకు ఇప్పుడు? అంటే వీళ్ళకి అర్థమైంది ఇక్కడ తగలెట్టేస్తున్నారు హిందువుల్ని, సో మనం అక్కడికి వెళ్తే మనల్ని తగలెట్టేస్తారేమో అని భయం లేదా నటించడం. ఇక్కడ మాట్లాడాలి కదా. ఇప్పుడు ఈ విధంగా తగలెట్టేస్తే మమ్మల్ని ఎవరైనా ఎందుకు రాణిస్తారు, మా మీద ఎందుకు దాడులు చెయ్యరు, కాబట్టి మీరు ఇలా చేసింది తప్పు అని ఒక్కడు మాట్లాడేందుకు ఇప్పుడు? అంటే అంత భయం ఆ వెధవలకి, వీళ్ళని కూడా చంపేస్తారేమనే ఉద్దేశంతో ఒక్క క్రికెటర్ కూడా దీని గురించి మాట్లాడు. ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ భారత్ రావాలంటే మాత్రం భయం. చెత్త వెధవలు భారత్ని ఎదుర్కోవడం చేతగాక హిందువుల్ని చంపేస్తుంటే ఎందుకు పనికిరాని అక్కడ ఒక నపుంసక ప్రభుత్వం, నపుంసకుడైనటువంటి ఆ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఇక్కడ అక్కడ కొలువుదీరుంది. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా సరే, షేక్ హసీనా కాకుండా ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే పద్ధతి, లేదంటే చంపేస్తారు అక్కడ వాళ్ళు. ఇంకంతే, ఇంకా ఆ దేశం ఇంక ఇలాగే ఉంటుంది. కానీ మనం మాత్రం అక్కడ సైనిక చర్య చేపట్టి బంగ్లాదేశ్ని 2 ముక్కలు చేసి హిందువులకి సపరేట్గా ఒక ముక్క ఇవ్వకపోతే మనం ఇదే నరకం అనుభవించాలి రోజుల్లో.